హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆ బాబాగారి దయ వల్ల సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎస్కేవైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ సాయిబాబా సచ్చరిత్ర కథలలో ఈరోజు మనం అన్నా సాహెబ్ దాబోల్కర్ ఉరఫ్ హేమాడ్ పంత్ గురించి తెలుసుకుందాం. ఎడతెగని భక్తియుక్తులతో శ్రీ సాయిబాబాను సేవించియు వారి మహిమలను ప్రత్యక్షముగా చూచియు సాత్వికముగా స్పందించియు బాబా జీవిత విశేషములను శ్రీ సాయి సచ్చరిత్రమను పేర మహారాష్ట్ర భాషలో విరచించిన పుణ్యమూర్తి భక్తవరిష్ణుడు అయిన అన్నా సాహెబ్ దాబోల్కర్ ఉరఫ్ హేమాడ్ పంత్ యొక్క కొన్ని అనుభవములను శ్రీ సాయిబాబా చమత్కారములను మననం చేసుకొనేదముగాక. బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేటుగానున్న అన్నా సాహెబ్ దాబోల్కర్ అను అతడు 1910వ సంవత్సరమున శ్రీ సాయిబాబా దర్శనార్థమై షిరిడీ వచ్చుట జరిగినది. ప్రథమ దర్శనము మందే బాబా దాబోల్కరును విపరీతముగా ఆకర్షించినారు. అతనికే కాదు, సాయిబాబాను దర్శించిన ప్రతి వారికిని ఇట్టి అనుభూతి తప్పక కలుగును. బాబా దర్శనము వలన మనలోని ఆలోచనలు మారిపోవును. పూర్వ దుష్కర్మల బలము తగ్గిపోవును. క్రమక్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. దాబోల్కర్ మాటలలో చెప్పవలనన్నచో, సాయిబాబాను చూచినంత మాత్రమున ఈ ప్రపంచమంతయును సాయిబాబా రూపము వహించెను. బాబా దర్శన మహత్యమును ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేమి చెప్పవలను? ఈ దాబోల్కరునే బాబా హేమాడ్ పంత్ అని పిలిచెడివారు. అంతటితో దాబోల్కరుకు ఆ పేరుతోనే సాయి భక్త ప్రపంచమున సుప్రసిద్ధుడైనాడు. శ్రీ సాయిబాబా యొక్క లీలలు, చమత్కారములు, మహిమలు ఒకటేమిటి, ప్రతి ఒక్కటియూ హేమాడ్ పంత్ను అమితాశ్చర్యమున ముంచివైచినవి. అతడు షిరిడీ చేరిన రోజుననే సాటేవాడాలో బాబాసాహెబ్ బాటేతో గురువును గురించి తీవ్రమైన చర్చ జరిగినది. అంతలోనే మధ్యాహ్న హారతి వేళ అగుటచే ఆ చర్చను అక్కడకు ఆపి ఇరువురును ద్వారకామాయికి చేరినారు, అంటే మసీదునకు చేరినారు. వారిని చూడగానే సాయిబాబా చిరునవ్వు నవ్వుచూ, ఏమోయి బాటే, ఈ హేమాడ్ పంత్ ఏమిటి వాదించుచున్నాడు అని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నతో హేమాడ్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపోయినాడు. మసీదునకు దూరముగానున్న సాటేవాడాలో వాదోపవాదములు జరిగినట్లు బాబాకు ఎట్లు తెలియను? కాలము, దూరము, వేగములతో నిమిత్తం లేకుండా ఎవరైతే సంగతులను ఎరుగగలరో వారే సర్వజ్ఞులు. ఈ సంఘటనతో శ్రీ సాయిబాబా నిస్సందేహముగా సర్వజ్ఞలే అనే అనుభవము హేమాడ్ పంత్ హృదయములో పాతుకొని పోయినది. ఒకనాటి ఉదయముననే హేమాడ్ పంత్ సాయి దర్శనార్థమై మసీదునకు పోవుసరికి బాబా తిరగలితో గోధుమలను పిండి విసురుచూ కనిపించినారు. హేమాడ్ పంత్ నివ్వెరపోయినాడు. భిక్షాన్నముతో జీవించు సాయికి, వంటతో నిమిత్తము లేని సాయికి గోధుమ పిండిని విసరవలసిన అవసరమేమియో అర్థము కాలేదు. అంతలోనే కొందరు మహిళలు అచటకు వచ్చి బాబాను తిరగలి వద్ద నుండి తప్పించినారు. శ్రీ సాయి లీలలను పల్లె పదములుగా పాడుచూ ఆ గోధుమలను విసిరిపెట్టినారు. తుదిగా బాబా, తల్లులారా, ఆ పిండిని గోనిపోయి ఈ గ్రామపు సరిహద్దులలో చల్లిరండు అని ఆజ్ఞాపించిరి. హేమాడ్ పంతునకిది ఇంకొక అబ్బురముగా తోచినది. అంత పిండిని పట్టుకొని పోయి ఊరి చివరలందు పారబోయుట ఏమియో అర్థము కాక స్థానికులను విచారణ చేయగా, అయ్యా, ప్రస్తుతము షిరిడీలో కలరా వ్యాపించి ఉన్నది. ఆ వ్యాధిని తొలగించుటకే బాబా ఇట్లు గోధుమ పిండిని ఊరి చివర జల్లించును అని చెప్పిరి. కలరాకును గోధుమ పిండికిని సంబంధమేమిటో హేమాడ్ పంతునకు బోధపడలేదు. కానీ బాబా సర్వజ్ఞులే కాక
విచిత్రమైన తాత్వికులుగా కూడా అతనికి తోచినారు. ఈ తిరగలి విసురుటను గురించి హేమాడ్ పంత్ రాసిన ఒక చిన్న కథను తెలుసుకుందాం. సంత్ కబీర్ను అతని గురువును ఎటో పోవుచుండగా ఒక స్త్రీ తిరగలిలో ధాన్యమును పోసి విసురుచూ కనిపించినది. అది చూడగానే కబీరు నిట్టూర్చి, గురుదేవా, కాలమును స్త్రీచే విసరబడుచున్న ప్రపంచమును తిరగలిలో నేను కూడా ఆ ధాన్యము వలె పిండినైపోదును గదా అని బాధపడినాడు. అందులకు అతని గురువు నవ్వి, భయపడకుము, పిడిని గట్టిగా పట్టుకొనుము, అంటే గురువుని గట్టిగా పట్టుకొనుము, నీవు రక్షించబడిదవు అని ఓదార్చినారట. అందుచే గురువే సర్వరక్షకుడని గుర్తించి మనమెల్లరము మన సద్గురుడగు శ్రీ సాయినాథుని సత్కృపకు పాత్రులయ్యదముగాక. మన యందు కూడా ఆ సాయినాథుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. థ్యాంక్ యూ.